మధ్యప్రదేశ్లో ఒక గాంధీయవాది మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జు నార్మల్గా సహజీవనము జీవించే ఒక మహిళా నాయకురాలు అలాంటి నటరాజన్ గారిని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో ఏఐసిసి ఖార్గే గారు కేసీ గారు అందరూ వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో మరి వీరికి రాజ్యసభ అవకాశం ఇచ్చే భాగంలో మధ్యప్రదేశ్లో ఇచ్చిన తర్వాత ఏదో ఒక పనికిమాలిన చిన్న కేసును పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఆమె ఎన్నికల కమిషన్ దాన్ని అడ్డం పెట్టుకొని ప్రధానమంత్రి ఒక రాజ్యసభ సీటు కోసం ఇంత దిగజారి మరి పిఎం ఆఫీసు ఇట్లా పనిచేయడము ఆమెని స్కూటింగ్లోనే ఏమంటారు స్కూటినీలోనే తిరస్కరించడము అది నిజంగా ఇది ఎందుకు ఇంత అవసరము అనేది కాంగ్రెస్ పార్టీగా ప్రజలు కూడా ఆలోచించేయండి.